రండి వేవ్ సౌండ్ ఏం పడిందా? ఓహో, అట్లా సౌండ్ అనేది అట్లా వెళ్ళిపోతుంటుంది. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ట్రైన్ పెట్టినా కానీ కింద బొమ్మ హారిజంటల్ కరెక్ట్గా కనిపిస్తుంది. ఏది కనుక్కోండి, దగ్గర వెళ్ళండి. లైట్ ఫోకస్ ఓ అదిగో అది తల కింద మెగ్నీషియమా? ఏమేస్తా దాంట్లో? వాటర్ ఉందా? కాదు స్లోగా రండి. ఏమేసావు అందులో? ఉంది ఆల్రెడీ వాటరేగా. అది కాలిపోదుగా. ఈ వేడైతే సార్ వేడై కింద చల్లగా ఉంది. అది ఇప్పుడు మండిద్దా? అది ఇందాక నేను ఇచ్చుంటాను. ఓహో, ఇది తొందరగా బర్న్ అయింది. దాంట్లో వాటర్ ఉన్నాయి కదా, స్లోగా అవుతుంది. చప్పటి కొట్టండి రా. ఏం కాదండి సార్, వదిలేండి. ఏం కాదు. అది ఇగ్నిషన్ టెంపరేచర్ మనకి సబ్స్టెన్స్ని బట్టి మారుస్తుంది. వాటర్కి ఒకటి ఉంటుంది, పేపర్కి ఒకటి, అట్లే డ్రైగా ఉన్నదానికి వెట్టుకున్నదానికి. ఇదేంటమ్మా? ఏం కలిపావో చెప్పు ఒక్కసారి.
వాటర్ అది వాటర్ అమ్మా చెప్పు సార్ చెప్పు సారు అది చెప్పండి కొట్టండి రావాలా ఏమంటారు అక్కడ బయటకు వచ్చిందని ఓహో అవునవును ఫిల్టరా ఏం బొక్క బ్లాక్ టీ తర్వాత ఏంటి మధ్యలో స్టోన్సా అవును మేడం చెప్పు మరి నార్మల్ స్టోన్స్ శాండ్ కోడి పోసారా బయటకు వస్తుంది ఏ కప్పు పగిలిందో చూసుకో ఒకసారి అది మార్చండి ఇది వాటర్ వస్తుందా ప్యూర్ వాటర్ వస్తున్నాయా నార్మల్ వాటర్ పైకప్పే పడి వాటర్ ఎక్కువైంది సార్ పోయి ఏం కాదు కొంచెం టైం తీసుకుంటుంది కానీ కాటన్ కొంచెం లోపల పడుతుంది వస్తుంటుంది ప్యూర్ వాటర్ వచ్చింది పైనుంచి వెరీ గుడ్ ఏమంటారు అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయి చూపి డిస్ప్లే అవుతుంది దానివల్ల లైటింగ్ వస్తుంది ఏంటేంటి అట్లా దీంట్లో రెడ్ కలర్ లో వస్తుందా ఇప్పుడు కొంచెం ఎక్కువ పోయి ఏం కాదు ఏది కనపడి అదిగో అబ్బా కొంచెం ఎక్కువ పోయాలి రా నువ్వు ఎక్కువ పోసావు మీరు ఆగండి అమ్మా ఆగండి రా ఏంటమ్మా అది సార్ ఏంటి సార్ ఏంటవి సార్ ఏంటమ్మా ఇది చెప్పు ఏంటో చెప్పు మూమెంటా This is midrib, this is lamina, this is wings, this is petiole, this is leaf base. This is absorption of water. ఇంకా
This is transpiration. దిస్ ఈజ్ ఇదేంటి సార్ అంటే ఈ చెట్లో పెట్టి ఇది ఎండలో పెడితే ఇట్లా లోపల చెమట వచ్చింది. ఇది మామూలుగా పెడితే దీనికి రాస్తారు. ఈ రెండేంటి చెప్పు. ఇది మామూలు వాటర్లో పెట్టేమో ఇది వావ్ పెరిగిద్ది బాగా అంతేగా. చప్పుడు కొట్టండి. 100 ml ఉంది సార్, 10 ml పెరుగుతుంది. ఏంటిది అది? పెరిగిద్ది. స్టోన్ వేస్తే మరి ఫస్ట్ తీయమ్మ పైకి. స్టోన్ అందుకు వేసేప్పుడు ఏమైంది? స్టోన్ వేస్తే 10 ml పెరిగింది. Value of stone will be the difference between the second value and the first value. నీ ప్రయోగం ఏంటి చెప్పు ఫస్ట్. ఇది మ్యాగ్నెటిక్ కంపాస్ ఎలా ఫామ్ అవుతుంది. సేమ్ పౌడర్ ఏంది అది చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయి. మ్యాగ్నెట్ పౌడర్ అది. లాగితే రావట్లేదా? ఏమైతే డిఫ్యూజ్ అవుతుంది. చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. By this activity, we can conclude that every bar magnet always has two ends whose attracting capacity is more than its other parts. These ends are called poles of the magnet. ఓకేరా, వచ్చేసింది. వచ్చింది పెట్టు బ్యాటరీ పెట్టి వచ్చింది సార్. వచ్చింది దీంట్లో కూడా. సంవత్సరం అట్లా. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయండి రా. వచ్చిందిరా. ఎవరు చెప్తారా? నువ్వు చదువుతా, ఇటు చదువుతారా? చెప్పు చెప్పు. ఓకే, చెప్పండి. చెప్పాలి. ఏం చేయాలి? 500 ఎక్కువ. అదే అక్కడే పడింది. వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా. మళ్ళీ పెట్టి ఏంటో చెప్పు, దాని గురించి ఏంటో చెప్పు ఒకసారి. ఇసుక మంచిగా జాగింది. First of motion. చెప్పరా. Salt water లో ప్లస్ మైనస్ అయాన్స్ క్రియేట్ అవుతాయి సార్. అవి రెండు కంబైండ్ అయితే ఎలక్ట్రిసిటీ తయారవుతుంది. బయట ప్లస్ మైనస్ అయాన్స్ ఉంటాయి సార్. ఎలక్ట్రిసిటీ తీయండి సార్, ఒకటి తీయండి. నలగదా అది? ఒకటి. ఈ బ్యాటరీ ఈ వాటరేనా? సాల్ట్ వాటర్ వెరీ గుడ్. సాల్ట్ వాటరేనా అది? గాలి సౌండ్ ఉంది. చెప్తూనే ఉన్నాయి. పెట్టాను. This
ఇంకా ఉన్నాయి రాస్ పెంకులు ఉన్నాయి కానీ This is a skeleton. This is a skull. This is a Parents are the same. This is upper Gonapia. This is lower Gonapia. These are bones of fingers. These are ribs. These are pelvic vessels. This is thigh bone. This is knee bone. This is calf bone. These are bones of toes. ఇది ఫైరీ హ్యాండ్ సార్. మనం ఒక బౌల్లో ఫ్రెష్ వాటర్ అండ్ ఇంకో బౌల్లో షాంపూ వాటర్ తీసుకోవాలి సార్. ఎప్పుడైతే మనం ఒక బౌల్లో ఇది తడుపుకోవాలి సార్ హ్యాండ్ అనేది. స్ప్రే అనేది హైలీ ఇన్ఫ్లమబుల్ సార్. అయితే మనం ఈ స్ప్రే లోపలికి పెట్టి కొడితే ఫోమ్ వస్తుంది సార్. ఈ ఫోమ్ని మనం అంటిస్తే మన చేతికి ఏం కాదు సార్, కానీ ఫ్లేమ్ అంటుకుంటుంది. మన చేతికి మాత్రం ఏం కాదు. ఫైరీ హ్యాండ్ మళ్ళీ ఒకసారి ఇంకా చేశాను. అయిపోయిందా? కొంచెం ఎక్కువ వాటర్ ఉంచుకుంటాం, తొందరగా ఎక్కువ ఉంచుకోండి. ఒకటి పట్టుకుంటుందా మరి? మీరు పట్టుకోండి సార్. ఈ ఫింగర్స్ మీద తీసుకోండి సార్. ఫోమ్ అయిపోయింది సార్. ఈ ఫోమ్ తీసుకోండి. లైట్ తీసుకోండి. ఏది ఏం కాదు సార్. వర్కింగ్ మోడ్ ఆఫ్ లంగ్స్ సార్. ఇన్హేల్ చేసినప్పుడు రైట్ లంగ్ పెరిగింది, ఎక్సైల్ చేసినప్పుడు తగ్గించాలి. గాలి లోపల తీసుకుంటే ఇన్హేల్ చేసినప్పుడు పెరిగించారు, ఎక్సైల్ చేసినప్పుడు తగ్గింది. అంటే పీల్చినప్పుడు పెరిగింది, వదిలినప్పుడు తగ్గింది. శ్వాస అంతే కదా సార్? తీసుకున్న వాటర్ ఇంకా కిడ్నీస్లోకి వెళ్ళి అక్కడ నుంచి శుద్ధపరిచి ఎక్కువ వస్తాయి. యూరేటర్లోకి వస్తాయి సార్. అక్కడ నుంచి యూరినరీ బ్లాక్ నుంచి బయటికి వస్తాయి సార్. ఇక కనబడితే మళ్ళీ అటే వస్తుంది కదా వెనక్కి. కింద దించండి. ఇది ఎత్తుకి డిటెక్టర్ సార్. ఎప్పుడైతే ఎత్తు షేక్ అవుతుందో కింద టెక్నాలజిక్ ప్లేస్ కూడా షేక్ అవుతుంది సార్. అప్పుడు ఇది అనేది కదిలి అక్కడ సర్క్యూట్ ఆన్ అవుతుంది సార్. ఎప్పుడైతే సర్క్యూట్ క్లోజ్ అయి ఉన్నది అప్పటికప్పుడు సర్క్యూట్ ఆన్ అవుతుంది. ఈ టెక్టానిక్ ప్లేస్ తగిలాక మనకు సైరన్ వచ్చింది, అలర్ట్ అవుతారు అందరు. వార్నింగ్ ఇస్తుంది, అందరు అలర్ట్ అయ్యి బయటకు వచ్చేస్తారు. ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ విత్ సోలార్ పవర్. దీంట్లో మనము కాంపోనెంట్స్ ఒక 10K రెసిస్టర్, ట్రాన్సిస్టర్, ఇంకా 1K రెసిస్టర్, LDR సెన్సార్, ఇంకా LED లైట్స్ సార్. LED లైట్స్ వాడతాం. ఆటోమేటిక్ కరెంట్ ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ విత్ సోలార్ పవర్. అంటే మనం చాలా స్ట్రీట్ లైట్స్ వాడుతున్నాం సార్ ఇండియాలో. వాటిని ఆన్ చేయడానికి మెయింటెనెన్స్ చాలా ఖర్చు అవుతుంది. వాటి మనిషి ఉండాలి, వాటి మొత్తం చేయాలి. ఇంకా ఎలక్ట్రిసిటీ మీద చాలా ఉంటుంది. కొంతమంది కొన్ని సిటీల్లో డే కూడా స్ట్రీట్ లైట్ వెలుగుతూనే ఉంటాయి సార్. అందుకో విలేజెస్లో ఎక్కువగా స్ట్రీట్ లైట్ డే కూడా వెలుగుతూనే ఉంటాయి. ఎవరు పట్టించుకునేవారు ఉండరు. కరెంటు కూడా కాలుతూనే ఉంటుంది. అందుకోసం ఇది సోలార్ పవర్ మీద నడుస్తుంది సార్. దీనికి LDR సెన్సారు, రెసిస్టర్ అండ్ 10K రెసిస్టర్, 1K రెసిస్టర్ అండ్ LED లైట్స్, కొంత సర్క్యూట్. ఇది ఛార్జింగ్ అవుతుంది సార్. ఇది ఛార్జింగ్ అవుతుంది. ఎప్పుడైతే సన్ రేస్ ఎప్పుడైతే వీటి మీద పడతాయో అప్పటికప్పుడు ఆటోమేటిక్ ఆగిపోతుంది సార్.
డైరెక్ట్ కొట్టే సన్ రైజ్ ఎప్పుడైతే పెడుతుందో అప్పటికప్పుడు ఆగిపోతుంది సార్. సన్ రైజ్ నైట్ అయితే వాటికి లైట్స్ వస్తాయి. ఇంకా సోలార్ పవర్స్ మీద ఛార్జ్ అవుతుంది. ఆటోమేటిక్ ఆగిపోతుంది సన్ రైజ్ వాటి మీద. సన్ రైజ్కి పక్కన దూరంగా బాహుబలిలో ప్రభాస్లా ఉన్నాడు. ఫోటో చూడండి చూడండి. షాప్ కనపడట్లేదు. దగ్గర దూరాన్ని మనకి క్లియర్గా చూడండి అదే ఇక్కడ మొత్తం బాబు కొట్టే ఇన్ని ప్రయోగాలు ఉన్నాయి సార్ నేను ఏం చేసి సార్ వెళ్ళదండి. జాగ్రత్త డ్రెస్ కాలేదమ్మా. హెలిక్స్ మోడల్ వరకు ఉపయోగిస్తారు సార్. ఎక్కువ ఇదే మన
రైట్ కోర్సులకి అంత సెట్ చేసిన ఆన్లైన్లో Rainbow formations are dispersion. White light disperse అయ్యి 7 కలర్స్ గా విడిపోయింది. FGR rainbow కలర్స్ గా ఫామ్. ఇట్టేరా తలకాయ ఎక్కడ పెట్టండి వీడు పట్టుకోండి జాగ్రత్త పట్టుకో అది ఆడే అయిపోయింది ఎదురా